హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్ సిరిసిల్ల. ఈరోజు మనం మూత్ర మంటకు గల కారణాలు, మూత్రం విసర్జన చేసేటప్పుడు దుర్వాసన గల కారణాలు, చేయించుకోవాల్సిన పరీక్షలు, మూత్రం మంట రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మూత్రం మంట పురుషుల కంటే స్త్రీల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే యోని మరియు మూత్ర మార్గం దగ్గరగా ఉండడం, మూత్ర మార్గం పొడవు తక్కువగా ఉండడం, హార్మోన్ల మార్పుల వలన, గర్భాశయ సంబంధిత సమస్యల వలన మగవాళ్ల కంటే స్త్రీలలో మూత్రం మంట ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మూత్ర విసర్జన తర్వాత మంటకు గల కారణాలు ఏమిటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే మూత్రపిండాలు, మూత్రనాళము, మూత్రాశయములో సూక్ష్మజీవుల సంక్రమణ, అలాగే మూత్రపిండాలలో, మూత్రనాళంలో, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడడం వల్ల, ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ వలన, అంటే 60 సంవత్సరాలు దాటిన వారిలో డయాబెటీసు, హెర్నియా, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే యోనిలో ఈస్ట్ సంక్రమించడం, బ్యాక్టీరియల్ వెజనోసిస్ యోనిలో సహజ బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతినడం, ట్రైకోమోనియాసిస్ యోనిలో ట్రైకోమోనియాసిస్ సంక్రమించడం, హార్మోనల్ మార్పుల వలన యోనిలో సూక్ష్మజీవుల సమతుల్యతను దెబ్బతీస్తుంది. యూరిథ్రా స్ట్రిక్చర్ సిస్టైటిస్ అంటే మూత్రాశయంలో యూరినరీ బ్లాడర్లో సోకిన ఇన్ఫెక్షన్ వలన, డయూరిటిక్స్ మరియు ఇతర ఔషధాల వలన కూడా మూత్రం మంట వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి యాంటీబయాటిక్స్ లో సల్ఫా మందులు వాడడం వల్ల, కొన్ని కీమోథెరపీ మందులు వాడడం వల్ల, పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా మార్ఫిన్ మందులు వాడడం వల్ల, కొన్ని రకాల యాంటీహిస్టమిన్స్ మందులు వాడడం వల్ల, కొన్ని రకాల డయూరిటిక్స్ వాడడం వల్ల కూడా మూత్రం మంట రావడానికి అవకాశం ఉంది. డయోట్ మిరపకాయలు, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, కెపిని వంటివి తీసుకోవడం వల్ల కూడా మూత్రంలో మంట వచ్చే అవకాశం ఉంది. మూత్రం మంట రావడానికి కారణమయ్యే సెక్సువల్ డిసీజులు ఏంటంటే గనోరియా, క్లెమేడియా, ట్రైకోమోనియాసిస్, హెర్పెస్ సింప్లెక్స్, సిఫిలిస్, హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ వల్ల కూడా మూత్రం మంట రావడానికి అవకాశం ఉంది. మూత్రము దుర్వాసన రావడానికి గల కారణాలు ఏంటంటే దేహంలో నీరు తక్కువగా ఉండడం వల్ల, ఆహారంలో సమతుల్యత లేనప్పుడు, కొన్ని రకాల ఔషధాలు వాడుతున్నప్పుడు, యూరియా సమస్యలు ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్నప్పుడు, మూత్రపిండాలలోను, మూత్రనాళంలోను, మూత్రాశయంలోను సంక్రమించినటువంటి ఇన్ఫెక్షన్స్ మరియు రాళ్ల వల్ల మూత్రము దుర్వాసన రావడానికి అవకాశం ఉంది. మూత్రము మంటగా ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏంటంటే మూత్రం విసర్జించేటప్పుడు ఇబ్బందిగాను, నొప్పిగాను కనిపించడం, మూత్రం విసర్జన చేసేటప్పుడు మూత్రము ఎర్రగాను లేదా పసుపు రంగులో కనిపించడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు దగ్గులాంటి ధ్వని వినిపించడం, మూత్రం విసర్జన చేసేటప్పుడు కాళ్ళు నొప్పులు లేదా కడుపు నొప్పి రావడం, అధికంగా మూత్ర విసర్జన చేయడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. యూరిన్ మంటగా ఉన్నప్పుడు చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటంటే యూరిన్ టెస్టు, యూరిన్ సెన్సిటివిటీ టెస్టు, యూరిన్ కల్చర్ టెస్టు, రక్త పరీక్షలు, కొన్ని ప్రత్యేకమైన వ్యాధుల కొరకు అల్ట్రాసౌండ్ స్కాను, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ లాంటివి. మూత్రం మంట రావడానికి సాధారణంగా మూత్రపిండాల్లోనూ, మూత్రనాళాల్లోనూ ఇన్ఫెక్షన్ వల్ల కలగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా వాడే యాంటీబయాటిక్స్ ఏంటంటే సిప్రోఫ్లాక్సిన్, నిట్రోఫిరెంటైన్. మూత్రం మంటగా, నొప్పిగా ఉన్నప్పుడు పైరజోపైరిడిన్, ఇబ్రూఫిన్ లాంటివి వాడచ్చు. అలాగే ప్రోబయోటిక్ లాంటివి కూడా ఉపయోగపడతాయి. యోని ఈస్ట్రోజన్ థెరపీ అనేది యోనిలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలో తగ్గుదల ఏర్పడడం. ఇది యోనిలో ఎర్రదనము, పొడిదనము, మంట వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఈస్ట్రోజన్ థెరపీ యొక్క కారణాలు ఏంటంటే మెనోపాజ్, మైడల్లో నెలసరి ఆగిపోవడం, హార్మోనల్ సమస్యలు, యోని శుష్కత, కొన్ని ఔషధాలు, కొన్ని ఆరోగ్య సమస్యలు అంటే డయాబెటీస్, థైరాయిడ్ సమస్యల వలన. మూత్ర మంట నివారణ ఏంటంటే నీరు ఎక్కువ త్రాగడం వలన మూత్రం పలచనయ్యి బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది. మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకపోవడం మంచిది, ఎందుకంటే మూత్రము ఎక్కువసేపు ఆగుకున్నట్లయితే బ్యాక్టీరియా వృద్ధికి దోహదపడే అవకాశం ఉంది. మూత్రం మంట రాకుండా ఉండడానికి కొన్ని పండ్లు, కూరగాయలు రోజువారీ చేర్చుకోవడం మంచిది. విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు అంటే ద్రాక్ష, దానిమ్మ, నిమ్మ, అరటిపండు లాంటివి, కొన్ని కూరగాయలు, కాకరకాయ,
క్యారెట్, బీట్రూట్, టమాటా, బెర్రీ లాంటివి ఉపయోగపడతాయి. మూత్రం మంట తగ్గించుకోవడానికి కొన్ని సూచనలు ఏంటంటే నీరు ఎక్కువగా తాగాలి, 4 నుంచి 5 లీటర్ల వరకు. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నివారించడానికి శుభ్రతను పాటించాలి. మిఠాయిలు, కారం లాంటివి ఆహారంలో తగ్గించుకోవాలి. సరి అయినటువంటి వ్యాయామం, సరిపడ నిద్ర ఉంచుకోవాలి. వైద్యుని సలహా మేరకు సరైన మందులు తీసుకోవడం మంచిది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే లైంగిక సంపర్కం తర్వాత మూత్ర విసర్జనం చేయడం వల్ల బ్యాక్టీరియాను మూత్రశయములోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అలాగే బాత్రూమ్ను నిరంతరం శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.